కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో మొదలైన వందే మాతర గేయం స్మారకోత్సవాలు. ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ. భరతమాత ఆరాధన సాధనకు చిహ్నమని ఉద్ఘాటన. వందే మాతర గేయం నుంచి ముఖ్యమైన చరణాల తొలగింపుపై మోదీ ఆవేదన. దేశ విభజనకు బాటలు వేసిందంటూ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా వందే మాతరం స్మారకోత్సవాలు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పలు చోట్ల సామూహిక గేయాలాపన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు. కాంగ్రెస్ కుట్రలో భాగమన్న గులాబీ నేతలు, తోసిపుచ్చిన పొన్నం. ఏపీలో ప్రజల చేతికి పల్లె రహదారుల సమాచారం. త్వరలో అందుబాటులోకి జియో రూరల్ రోడ్ మ్యాప్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన పవన్ కళ్యాణ్. భారత మహిళల క్రికెట్ జట్టు స్పిన్నర్ శ్రీచరణ్కి ఏపీ ప్రభుత్వ నజరానా. గ్రూప్ 1 ఉద్యోగం, 2.5 కోట్ల నగదు ఇవ్వనున్నట్టు వెల్లడి. దేశంలో వీధి కుక్కల సమస్య పరిష్కారం దిశలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. బహిరంగ ప్రదేశాల నుంచి షెల్టర్లకు తరలించాలని స్పష్టీకరణ. జాతీయ గేయం వందే మాతరం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అదే భరతమాత ఆరాధన సాధన అని పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవంలో పాల్గొన్న ప్రధాని ఏడాది పొడవునా నిర్వహించే వేడుకలను ప్రారంభించారు. జాతీయ గేయం గొప్పతనాన్ని వివరించిన ప్రధాని 1937లో అసలైన వందే మాతరం నుంచి ముఖ్యమైన చరణాలను తొలగించడం ద్వారా దేశ విభజనకు కారణమయ్యారంటూ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందేమాతరం గేయానికి నేటితో 150 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కేంద్రం ఏర్పాటు చేసిన వేడుకలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో స్మారకోత్సవాలను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సామూహికంగా వందేమాతరం గేయాలాపన చేశారు. అనంతరం మోదీ స్మారక స్టాంపు, నాణ్యాన్ని విడుదల చేశారు. జాతీయ గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పోర్టల్ను మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ఢిల్లీ ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవాలు దేశ ప్రజలకు ప్రేరణనిస్తాయని చెప్పారు. జాతీయ గేయం గొప్పదనాన్ని వివరించిన ప్రధాని వందే మాతరం నేటి తరానికి ఘన చరిత్రను గుర్తుచేస్తుందన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని ప్రధాని అన్నారు. వందే మాతరం శబ్దం భవిష్యత్తుకు కొత్త భరోసా ఇస్తుందన్నారు. वंदे मातरम एक शब्द, एक मंत्र है, एक ऊर्जा है, एक स्वप्न है, एक संकल्प है। वंदे मातरम ये एक शब्द माँ भारती की साधना है, माँ भारती की आराधना है। वंदे मातरम ये एक शब्द हमें इतिहास में ले जाता है, हमारे वर्तमान को आत्मविश्वास से भर देता है और हमारे भविष्य को ये नया हौसला देता है। ऐसा कोई लक्ष्य नहीं जो हम भारतवासी पा न सके। साथियों, हर गीत, हर काव्य का अपना एक मूल भाव होता है, उसका अपना एक मूल संदेश होता है। वंदे मातरम का मूल भाव क्या है? वंदे मातरम का मूल भाव है भारत,
मां भारती। ఈ గేయం ద్వారా బంకించంద్ర చటర్జీ స్వతంత్ర, ఐక్య, సంపన్న భారత్ కోసం స్పష్టమైన పిలుపునిచ్చారని మోదీ వ్యాఖ్యానించారు. 1937లో అసలైన వందేమాతరం నుంచి ముఖ్యమైన చరణాలను తొలగించి దేశ విభజనకు కారణమయ్యారని ఆరోపించారు. ఆ విభజన మనస్తత్వం నేటికీ దేశానికి సవాలుగా మారిందన్నారు. నేడు వికసిత భారత్ వైపు అడుగులు వేసే మార్గంలో మనల్ని తప్పుదారి పట్టించే వ్యక్తులు ఉంటారని చెప్పారు. నిరాశావాద దృక్పథం ఉన్న వ్యక్తులు మన మనస్సులో సందేహాలను సృష్టించడానికి ప్రయత్నిస్తారని, అలాంటి సమయాల్లో వందే మాత్రం మనకు స్ఫూర్తినిస్తుందన్నారు. 140 కోట్ల మంది ఉన్న భారత్కు అసాధ్యమంటూ ఏమీ లేదని ప్రధాని ఉద్ఘాటించారు. आजादी की लड़ाई में वंदे मातरम की भावना ने पूरे राष्ट्र को प्रकाशित किया था, लेकिन दुर्भाग्य से 1937 में वंदे मातरम के महत्वपूर्ण पदों को उसकी आत्मा के एक हिस्से को अलग कर दिया गया था। वंदे मातरम को तोड़ दिया गया था, उसके टुकड़े किए गए थे। वंदे मातरम के इस विभाजन ने देश के विभाजन के बीज भी बो दिए थे। राष्ट्र निर्माण का ये महामंत्र, इसके साथ ये अन्याय क्यों हुआ, ये आज की पीढ़ी को भी जानना जरूरी है, क्योंकि वही विभाजनकारी सोच देश के लिए आज भी चुनौती बनी हुई है। వందే మాత్రం గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇవాళ్టి నుంచి ఈ నెల 26 వరకు దేశవ్యాప్తంగా కవిత్వం, వ్యాసరచన, చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించనున్నారు. వందే మాత్రం గేయాన్ని 1875 నవంబర్ 7న బంకించంద్ర చటర్జీ రచించారు. ఈ గేయం తొలిసారి చటర్జీ రాసిన ఆనంద్ మఠ్ నవలలో ప్రచురితమైంది. వందే మాత్రం గేయం రచించి 150 ఏళ్లు పూర్తిన సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పలు చోట్ల వందే మాతర గేయం ఆలపించారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి వందే మాతరం గేయాన్ని ఆలపించారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ సమాచార ప్రచార మంత్రిత్వ శాఖ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులతో వందే మాతరం గేయాలాపన కార్యక్రమం నిర్వహించింది. కర్నూలు కొండారెడ్డి బురుజ్ వద్ద 500 మంది ఎన్సీసీ విద్యార్థులు వందే మాతరం గేయం పాడారు. విశాఖ మధురవాడలో చంద్రంపాలెం హైస్కూల్లో సుమారు 3000 మంది విద్యార్థులు వందే మాతర గేయాన్ని ఆలపించారు. అటు రైళ్లలోనూ ప్రయాణికులు సామూహికంగా గేయాలాపన చేశారు. విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైల్లో వందే మాతరం గేయాన్ని పాడారు. ఉదయం 9:50 ప్రయాణికులంతా ఒకేసారి నిల్చుని వందే మాతరం గేయాన్ని లయబద్ధంగా పాడి దేశభక్తిని చాటుకున్నారు. వందే మాత్రం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలంగాణలోనూ పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ అబిడ్స్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వందే మాత్రం సామూహిక గేయాలాపన చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, కలెక్టర్ హరిచందన తదితరులు పాల్గొని విద్యార్థినులతో కలిసి గేయాన్ని పాడారు. రాచకొండలోని సిపి కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు సిబ్బందితో కలిసి సామూహిక వందే మాత్రం గేయాలాపన చేశారు. న్యూ బోయినపల్లి మనోవికాస్ నగర్లో జాతీయ మానసిక దివ్యాంగుల సాధికారత సంస్థ 1000 మంది విద్యార్థులతో నిపిట్ నుంచి బోయినపల్లి వ్యవసాయ మార్కెట్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించింది. అనంతరం విద్యార్థులు తమ తల్లిదండ్రులతో కలిసి గేయాలాపన చేశారు. కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమేరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి వందే మాత్రం గేయాన్ని పాడారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్లు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వందే మాత్రం గేయాన్ని ఆలపించారు. స్వాతంత్ర్య పోరాటంలో దేశ ప్రజలు వందే మాత్రం రణనినాదంతో పోరాడారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వందే మాత్రం గేయం రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్లోని హనుమాన్ వ్యాయామశాల వద్ద జరిగిన ఉత్సవాల్లో బీజేపీ నేతలు రామచంద్రరావు, లక్ష్మణ్, డీకే అరుణ్తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. వందే మాత్రం ఒక్క మతానికి సంబంధించిన నినాదం కాదని, ఇది అన్ని వర్గాల్లో స్ఫూర్తిని నింపిందని కిషన్ రెడ్డి తెలిపారు. యువత, విద్యార్థులు వందే మాత్రం గేయం అసలైన మహత్తును అర్థం చేసుకోవాలని సూచించారు. ఇది వందే మాతర నినాదము భారతదేశ
స్వాతంత్ర ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను స్ఫూర్తిని నింపింది. కోట్లాది మంది ప్రజల గుండెల నుంచి ఈ వందే మాతర నినాదాలు వచ్చాయి. ఈ వందే మాతర నినాదం విన్నప్పుడల్లా బ్రిటిష్ వాళ్ళు విశ్వాసం తగ్గి చివరకు స్వాతంత్రం అందించి ఇంగ్లాండ్ కు తిరిగి వెళ్లడంలో కీలక పాత్ర పోషించినటువంటి నినాదం ఈ వందే మాతర ఉద్యమం అని సందర్భంగా మనయేస్తున్నాను. జూబిలీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా పెద్ద మొత్తంలో డబ్బు నిల్వ ఉంచారన్న ఫిర్యాదులపై బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు నిర్వహించింది. మోతీనగర్లో మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి, రహమత్ నగర్లో ఎమ్మెల్సీ రవీందర్రావు ఇళ్లలో సోదాలు చేపట్టారు. కేంద్ర బలగాల సాయంతో ఎన్నికల అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ సోదాలపై మండిపడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంచుకోవడానికి తాము అడ్డు రాకుండా నిలువరించేందుకే ఈ తనిఖీలు చేపట్టారని మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఉప ఎన్నికలో ప్రచారం చేయకుండా కుట్ర పన్నారని మండిపడ్డారు. నేను ముందు చెప్తున్నా, మేము అధికారంలో ఉన్నప్పుడు డబ్బులు పంచలే, ఇప్పుడు డబ్బులు పంచాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాడు ₹1 దొరకలేదని వాళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు 3-4 గంటలుగా 7 గంటల నుంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచుతుంది, ఇక్కడ డైవర్షన్ చేయాలి, వాళ్ళ పని సాబు చేసుకోవాలని ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ప్రచారం చేయకుండా మమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిపించి మేమందరం ఇక్కడికి వస్తే అక్కడ వేయాలని చేస్తున్నారు. మొత్తం పోలీసు అంతా రోడ్ల మీద డ్యూటీ చేయాల్సిన వాళ్ళు ఇక్కడ వచ్చి మా ఇంటి ముందు లేవాడు. సమాచారం లేదు. ఎందుకు వచ్చిన మీరంటే నాకు ఓరల్ కంప్లైంట్ ఉందండి. మరి ఓరల్ కంప్లైంట్ చాలా ఉన్నాయి కదా, ఉన్నట్టే ఓరల్ కంప్లైంట్ ఎవరు ఇచ్చిండో ఆయనకే తెలియదు. కావాలని ఇక్కడ ఎక్కడైతే మెయిన్ ఎలక్షన్లుగా పనిచేస్తున్నారో వాళ్ళని టార్గెట్ చేయాలి, డిమోట్ చేయాలి అని వాళ్ళ ఉద్దేశంతో చేస్తున్నటువంటి కుట్ర ఇది. పక్కన జూబ్లీహిల్స్ సరౌండింగ్లో ఎమ్మెల్యేల ఇండ్లు ఉన్నాయి, మంత్రుల ఇండ్లు ఉన్నాయి. ఇప్పుడు మంత్రులు పైసలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారో మేము చెప్పగలదు, ఆడుకోతారా ఇప్పుడు? ఎన్నికల సమయంలో సోదాలు సహజమని ఎన్నికల సంఘం పరిధిలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఎవరి ఇంట్లో అయినా చేస్తుందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఫిర్యాదులు వస్తే సోదాలు చేయడం ఎన్నికల సంఘం బాధ్యత అని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో సోదాలు ఏవైనా జరుగుతుంటే చట్ట ప్రకారం కొనసాగుతుంటాయని చెప్పారు. ప్రతి చిన్న విషయాన్ని రాజకీయం చేయడం బీఆర్ఎస్కు అలవాటుగా మారిందని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియోజకవర్గంలోనే బీజేపీని ఎవరూ పట్టించుకోవట్లేదన్న పొన్నం జూబ్లీహిల్స్లో 10,000 ఓట్లు కూడా బీజేపీకి రావని పొన్నం చెప్పారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. వేధింపులకు కానీ రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపులకు సంబంధించి మేము చాలా దూరంగా ఉన్నాం. మీరు పక్క ఆంధ్ర రాష్ట్రంలో చూస్తా ఉన్నారు ఏ విధంగా జరుగుతా ఉందో, ఎంతమంది జైలుకు ఇక్కడ అటువంటి కక్ష సాధింపు చట్టంలో ఏదైనా జరిగితే చట్టపరంగా జరుగుతుంటది. మీరు తప్పు చేసి కూడా మమ్మల్ని ఏమన్నదాని అనుకుంటే ఉప ఎన్నికల్లో మొత్తం అధికార దుర్వినియోగం చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం అంటే ఇంకా అధికారంలో ఉన్నాం, ఎవరు ఎట్లా చెప్తే అట్లా తాబేదారుగా మారి జరుగుతుంది పని అని ఊహాజనితంగా ఇంకా ప్రభుత్వంలో ఉన్నామనుకొని అంత నియంతృత్వంగా మేము బతుకుతాం, మేము చెప్పిందే నడవాలని ఆలోచన ఉంటే ఎన్నికల కోడ్ లేని ఏరియాలో రైడ్ చేస్తుంటే ఏం సమాచారం మీరు చేసినో చట్టం ఏం జరుగుతుందో మాకు తెలియదు. మీ ఎవరు కూడా అటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం లేదు 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 అనే మాట చెప్తాను. 2 ఏళ్ల పాలనలో రేవంత్ రెడ్డి సర్కార్ అభివృద్ధి గురించి చెప్పుకోవాల్సింది పోయి బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేకనే విపక్షాలు ప్రజలు ఉద్యోగులను బెదిరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో మాట్లాడిన హరీష్ ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు. ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్ ఏ రకంగా ఓటేస్తారు? దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజిన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్. చివరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకులను బ్లాక్మెయిల్ చేస్తుండు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా?
తెలంగాణలో అధికార ప్రతిపక్ష పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్, బీఆర్ఎస్కు మాత్రమే అనుమతులు వస్తాయి తప్పితే బీజేపీకి ఇవ్వడం లేదని మండిపడ్డారు. స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేయాల్సిన ఎన్నికల కమిషన్ బీజేపీ సభ ఎక్కడ పెట్టుకోవాలో చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ మజ్లిస్ కాంగ్రెస్ అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్లో ప్రజలు బీజేపీకే ఓటు వేస్తారని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వీళ్ళని వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు, ఇంతే. ఇక అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడరు, వాళ్ళు మాట్లాడరు. ఎందుకంటే మాట్లాడే అర్థం వీళ్ళకి లేదు, నా వాళ్ళకి లేదు. భారతీయ జనతా పార్టీ విషయంలో ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. వాళ్ళు అనేక మంది నాయకులు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మేము బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ కొట్టేస్తాం. వాళ్ళ కాంగ్రెస్ మీద కసి ఉంది మాకు, అది తీర్చుకోవడానికి ఇలా మేము బీజేపీకి ఓటయ్యబోతున్నాము అని చెప్పి స్పష్టంగా ప్రజలందరూ చెప్తున్నారు. ఈ వాతావరణం ఇంకా నిర్మాణం అయితే మేము తట్టుకోలేము, భారతీయ జనతా పార్టీకి తాకిడి తట్టుకోలేము అని చెప్పి భావించే దొంగ సర్వేలు చేస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఆంధ్రలో ఒక సర్వే సంస్థకు 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. 2 కోట్ల రూపాయలు ఇచ్చి ఏ చేసినా బీఆర్ఎస్ కు పెంచాలి వాళ్ళది. దాని పోటీగా కాంగ్రెస్ పార్టీలు ఇక్కడ 3-4 సర్వే సంస్థలు పెట్టుకున్నారు. వీళ్ళు లోకల్, వాళ్ళు నాన్ లోకల్. ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం ఉండే విధంగా జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ త్వరలో అందుబాటులోకి రానుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా అడవితల్లి బాటకు అనుసంధానం ప్రారంభించామని వెల్లడించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. సాస్కీ నిధులతో 2వ విడత పల్లె పండుగ నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి పర్యటనలతో జల్ జీవన్ మిషన్ స్వామిత్వ పనుల పరిశీలన చేయాలన్నారు. స్వచ్ఛ జలం పంపిణీ, గొంతులు లేని రోడ్ల నిర్మాణానికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని పవన్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్లో 291 కానిస్టేబుల్, 26 సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీకి ఏపీ సర్కార్ అనుమతి మంజూరు చేసింది. డైరెక్ట్ నియామక పద్ధతిలో ఈ పోస్టులు భర్తీ చేయాలని ఏపీ పోలీస్ నియామక బోర్డుకు బాధ్యతను అప్పగించింది. 2 దశల్లో ఈ ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని సూచించింది. 2026-27 ఏడాదిలో 125 కానిస్టేబుళ్లు, 10 ఎస్ఐ ఉద్యోగాల భర్తీ చేయాలని నిర్దేశించింది. 2027-28 ఏడాదిలో మరో 120 కానిస్టేబుళ్లు, 9 ఎస్ఐ పోస్టులను భర్తీ చేయాలని సూచించింది. డీజీపీ సహా హోంశాఖ తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఆర్థిక శాఖ కార్యదర్శి వాడరేవు వినయ్ చంద్ ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియా జట్టులో సభ్యురాలు అరుంధతి రెడ్డి తెలంగాణ క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు క్రికెటర్ అరుంధతికి మంత్రి అభినందనలు తెలిపారు. ఆమెతో మాట్లాడి వరల్డ్ కప్ విన్నింగ్ టీం అనుభవాల్ని తెలుసుకున్నారు. అనంతరం అరుంధతి, ఆమె కోచ్ ఆకాష్ను మంత్రి సన్మానించారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలను అరుంధతి అందుకోవాలని, ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని వాకిటి శ్రీహరి ఆకాంక్షించారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి చౌదరిగూడలోని శ్రీనివాస కాలనీలో 400 గజాల పార్క్ స్థలాన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా అధికారులు రక్షించారు. లేఅవుట్ చేసిన సమయంలో 400 గజాల స్థలాన్ని పార్కు కోసం అధికారులు కేటాయించారు. అది అభివృద్ధికి నోచుకోకపోవడంతో కొందరు తప్పుడు పత్రాలను సృష్టించి దాన్ని కబ్జా చేశారు. కాలనీ వాసులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా వారి నుంచి స్పందన రానందున హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు విచారణ చేపట్టారు. దర్యాప్తులో ఆ స్థలం కబ్జాకు గురైనట్లు తేలగా ఇవాళ అధికారులు పార్కులో ఉన్న పిచ్చి మొక్కలు తొలగించి చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఇందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినూత్నంగా ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. 57 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి 57 కిలోల సన్నబియ్యంతో చిత్రపటం రూపకల్పన చేయించారు. రేవంత్ పేదల కోసం తెచ్చిన సన్నబియ్యం పథకాన్ని గుర్తు చేసేలా సీఎంకు పుట్టినరోజు కానుకగా రూపకల్పన చేసినట్లు సాయి కుమార్ తెలిపారు. పేదోడికి కడుపు నిండా సన్నబియ్యంతో అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డికి కృతజ్ఞతగా ఆయన చిత్రపటాన్ని సన్నబియ్యంతో చేయించినట్టు సాయి కుమార్ తెలిపారు. విశాఖ గాజువాకలోని హిందూజా పవర్ ప్లాంట్ యాష్ పాండ్ పశువులకు శాపంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదయం మేతకెళ్లిన గేదెలు హిందూజా పవర్ ప్లాంట్ యాష్ పాండ్లో కూరుకుపోగా తాళ్ల సాయంతో వాటిని అతి కష్టం మీద బయటకు లాగారు. గేదెలు యాష్ పాండ్ బూడిద ఊబిలో చిక్కుకున్న సమాచారాన్ని రైతులు పవర్ ప్లాంట్ ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానిక యువకులు, రైతులు, గేదెల యజమానులు తాళ్ల సహాయంతో గేదెలను బయటకు లాగారు. గతంలో కూడా అనేక మూగజీవాలను యాష్ పాండ్ ఊబిలో చిక్కుకుని చనిపోయాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 44 జాతీయ రహదారిపై వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి సంబంధించిన కేసులో ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ కుమార్ను అరెస్టు చేసినట్టు కర్నూలు పోలీసులు తెలిపారు. అక్టోబర్ 24వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో 44 జాతీయ రహదారిపై అప్పటికే కింద పడి ఉన్న బైక్ను ఢీకొని బస్సులో మంటలు చెలరేగడంతో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ ఘటనకు సంబంధించి వి కావేరీ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ యజమానిపై కేసు నమోదు చేసిన పోలీసులు మొదటి నిందితుడైన డ్రైవర్ మిర్యాల లక్ష్మయ్యను అక్టోబర్ 28న అరెస్టు చేశారు. రెండో నిందితుడైన ట్రావెల్స్ యజమాని వినోద్ కుమార్ను ఈ ఉదయం 7:30కు అరెస్టు చేశారు. తర్వాత ఆయన్ను కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బెట్టింగ్ యాప్ల ప్రచారం వ్యవహారంలో క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ల ఆస్తులు జప్తు చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఉత్తర్వులు ఇచ్చిన వేళ వారిపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వాళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారని సజ్జనార్ ఎక్స్లో పోస్టు చేశారు. బెట్టింగ్ మహమ్మారికి ఎంతోమంది యువకులు బలవుతున్నారని, సమాజాన్ని ఛిద్రం చేస్తున్న బెట్టింగ్ భూతాన్ని ప్రచారం చేస్తున్న క్రికెటర్లు అందుకు బాధ్యులు ఎందుకు కారని సజ్జనార్ ప్రశ్నించారు. సమాజ మేలు కోసం యువత ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి 4 మంచి మాటలు చెప్పాల్సిన క్రికెటర్లు వారిని అభిమానించే వాళ్లను తప్పుదోవ పట్టించి వారి ప్రాణాలను తీయొద్దని ఎక్స్లో సజ్జనార్ హితవు పలికారు. వీధి కుక్కల సమస్యకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు సహా బహిరంగ ప్రదేశాల సమీపం నుంచి వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సంబంధిత అధికారులకు న్యాయస్థానం స్పష్టం చేసింది. వీధి కుక్కల కేసుపై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వి అంజరియాతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్, రైల్వే స్టేషన్లు, మైదానాల లోపలికి వీధి కుక్కలు వెళ్లకుండా కంచెలు వేయాలని సూచించింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని తన ఆదేశాల్లో పేర్కొంది. ఏ కారణం చేతనైనా మళ్లీ వీధి కుక్కలను పట్టుకున్న చోటే వదిలివేయొద్దని ఆదేశించింది. వీధి కుక్కలు ఎక్కువ కనిపించే జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేల ప్రాంతాలను గుర్తించి వాటిని అక్కడి నుంచి తరలించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఎన్హెచ్ఏఐకి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది జనవరి 13కు వాయిదా వేసింది. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనకు పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రమాదంపై జరిగిన ప్రాథమిక దర్యాప్తులో 2 పైలట్ల మధ్య సంభాషణ మాత్రమే బయటకొచ్చిందని పేర్కొంది. ఈ కేసును న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని ప్రధాన పైలట్ సుమిత్ తండ్రి కోర్టును ఆశ్రయించారు. ప్రమాదానికి గల కారణాలను నిర్ధారించడం సహా ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ప్రమాదం జరగడం చాలా దురదృష్టకరమని పేర్కొంది. సుమిత్ను నిందిస్తున్న భారాన్ని పిటిషనర్ మోయకూడదన్న కోర్టు అతన్ని ఎవరూ నిందించలేరని స్పష్టం చేసింది. ఈ ప్రమాదానికి పైలట్ల తప్పిదమే కారణమని దేశంలో ఎవరూ విశ్వసించడం లేదని, ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదని తెలిపింది. ఈ క్రమంలోనే పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రం డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ సహా ఇతర అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 10కి వాయిదా వేసింది. తమిళనాడులోని పుణ్యక్షేత్రం కాంచీపురం వరదరాజ పెరుమాళ్ ఆలయంలోని బంగారు, వెండి బల్లుల విగ్రహాల్లో ఎలాంటి మార్పు లేదని ఆలయ యాజమాన్యం స్పష్టం చేసింది. అవి సీలింగ్కు అలాగే ఉన్నాయని, వాటిని తొలగించడం కానీ తాపడాలను మార్చడం కానీ చేయలేదని పేర్కొంది. వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బల్లుల విగ్రహాలకు ఉన్న తాపడాలను మార్చారని వస్తున్న ఆరోపణలను ఆలయ యాజమాన్యం తోసిపుచ్చింది. దీనిపై ఆలయాల ఉద్యమకారుడు తప్పుడు, నిరాధార ఆరోపణలు చేశారని తెలిపింది. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వెల్లడించారు. ఆలయంలో బంగారు, వెండి బల్లుల తాపడాలను మార్చేసి వాటి స్థానంలో కొత్త తాపడాలను ఏర్పాటు చేశారని శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆలయ ఈవో సహా ఇతర సిబ్బందిని పోలీసులు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. కేరళలోని త్రిశూర్లో మదపు టేనుగును తరిమి కొట్టేందుకు 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చారు. 2 వారాలుగా కుతిరిన్ ప్రాంతాల్లో ఒక మదపు టేనుగు విధ్వంసం సృష్టిస్తోందని అటవీ అధికారులు వెల్లడించారు. తరచూ నివాసాల్లోకి వస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోందని తెలిపారు. ఆ ఏనుగును తరిమికొట్టే క్రమంలో అటవీ అధికారులకు గాయాలు కాగా వాహనం దెబ్బతిన్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలోనే మదపు టేనుగును తరిమికొట్టేందుకు శిక్షణ ఇచ్చిన 2 కుంకి ఏనుగులను తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మదపు టేనుగు ఉన్న ప్రాంతాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత కుంకి ఏనుగుల సాయంతో మదపు టేనుగును మరో అడవికి తరలిస్తామని వివరించారు. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో రికార్డు నెలకొల్పేందుకు చేరువయ్యారు. ప్రపంచ కార్పొరేట్ చరిత్రలోనే అత్యధిక వేతనం అందుకునే సీఈఓగా త్వరలోనే ఆయన రికార్డు నెలకొల్పనున్నారు.
టెస్లా సీఈఓగా ఆయనకు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు భారీ మెజార్టీతో టెస్లా యాజమాన్య బోర్డు అంగీకారం తెలిపింది. ఎలాన్ మస్క్కు $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీ ఇచ్చేందుకు 75% పైనే వాటాదారులు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ సంపద ఈ వేతనాన్ని అందుకుంటే మరింత పెరగనుంది. ఈ ప్యాకేజీకి టెస్లా బోర్డు ఆమోదం తెలిపిన వెంటనే మస్క్ రోబోతో కలిసి వేదికపై డ్యాన్స్ చేశారు. $1 ట్రిలియన్ వేతన ప్యాకేజీకి ఆమోదం తెలిపిన వాటాదారులకు మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. టెస్లాలో ఇది కొత్త అధ్యాయం మాత్రమే కాదని కొత్త చరిత్ర అవుతుందన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. దేశంలో మొదలైన వందే మాతర గేయం స్మారకోత్సవాలు. ఢిల్లీలో ప్రారంభించిన ప్రధాని మోదీ. భరతమాత ఆరాధన సాధనకు చిహ్నమని ఉద్ఘాటన. వందే మాతర గేయం నుంచి ముఖ్యమైన చరణాల తొలగింపుపై మోదీ ఆవేదన. దేశ విభజనకు బాటలు వేసిందంటూ కాంగ్రెస్పై పరోక్ష విమర్శలు. తెలుగు రాష్ట్రాల్లో ఉత్సాహంగా వందే మాతరం స్మారకోత్సవాలు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, పలు చోట్ల సామూహిక గేయాలాపన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ బీఆర్ఎస్ నాయకుల ఇళ్లలో ఎలక్షన్ స్క్వాడ్ సోదాలు. కాంగ్రెస్ కొట్టలో భాగమన్న గులాబీ నేతలు, తోసిపుచ్చిన పొన్నం. ఏపీలో ప్రజల చేతికి పల్లె రహదారుల సమాచారం. త్వరలో అందుబాటులోకి జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ వెల్లడించిన పవన్ కళ్యాణ్. భారత మహిళల క్రికెట్ జట్టు స్పిన్నర్ శ్రీచరణ్కి ఏపీ ప్రభుత్వ నజరానా. గ్రూప్ 1 ఉద్యోగం, 2.5 కోట్ల నగదు ఇవ్వనున్నట్టు సీఎం వెల్లడి. దేశంలో వీధి కుక్కల సమస్య పరిష్కారం దిశలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు. బహిరంగ ప్రదేశాల నుంచి షెల్టర్లకు తరలించాలని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.